హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కెనడా వ్లాగ్స్. ఈసారి వ్లాగ్స్లో కెనడా మాంట్రియల్లో ఉన్న ఫస్ట్ నేషన్స్ ప్లేస్ ఎలా ఉంటుందో విజిట్ చేద్దాము. ఈ ప్లేస్ అయితే లిటరలీ నా ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇయర్లీ అట్లీస్ట్ వన్ టైం అయినా వెళ్తాం ఇక్కడికి. అండ్ ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే కెనడాలో బ్రాట్ అండ్ బ్రాన్ అప్ అంటే పుట్టి పెరిగిన వాళ్ళు ఇమిగ్రెంట్స్ కాకుండా ఈ ప్లేస్లో అంటే కెనడా ఫామ్ అయిన అప్పటి నుంచి ఉండి పెరిగిన వాళ్ళు ఈ ఏరియాలో ఉంటారనమాట. వాళ్ళకంటూ కొన్ని యూనిక్ థింగ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ పర్సన్స్ కాబట్టి ఈ ల్యాండ్‌కి. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ, ఈవెన్ దో పెట్రోల్ బంక్స్ కూడా వీళ్ళకి సెపరేట్‌గా ఉంటాయి టాక్స్ ఫ్రీలో. అండ్ మనతో పోల్చుకుంటే అట్‌లీస్ట్ ఎంతలో కొంత 10 సెంట్స్ డిఫరెన్స్ అయినా ఉంటుంది. అండ్ మోస్ట్‌లీ ఇక్కడేంటంటే 2 తెగలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ నేమ్స్ కొంచెం స్పెల్ చేయడానికి కష్టంగా ఉంటది. బట్ ట్రై చేస్తాను. ఒకళ్ళొచ్చేసేమో మొహాక్ నేషన్స్ అనమాట. నేను డిస్క్రిప్షన్‌లో నేమ్స్ యాడ్ చేస్తాను. ప్లీజ్ ఇగ్నోర్ మీ ఇఫ్ ఐ డిడ్ ఎనీ మిస్టేక్. అండ్ ఇంకొకళ్ళ నేమ్ వచ్చేసి కనుక్వేస్ అనమాట. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, ఒకసారి చూడండి మీరు కూడా. అండ్ ఈ ప్లేస్ అయితే ఎప్పుడు క్రౌడెడ్‌గానే ఉంటుంది. అసలు వెహికల్ పార్కింగ్ కూడా కొంచెం కష్టంగానే దొరుకుతుంది. అండ్ మీరు కనుక ఈ ప్లేస్ విజిట్ చేస్తే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే పక్కా రికమెండెడ్ అనమాట. చాలా బాగుంటుంది. న్యాచురల్ ఫ్లేవర్స్‌లో చాలా టేస్టీ ఉంటుందన్నమాట ఫ్రెష్‌గా. అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే నా ఫేవరెట్. అండ్ ఈ ప్లేస్‌లోనే ఏంటంటే మనకి పార్టీస్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఆ సీనరీస్ కానీ, గెట్ టు గ్యాదరింగ్స్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక పార్టీ జరుగుతూనే ఉంటుంది. అంత బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. అండ్ ఆ ఐస్ క్రీమ్ పార్లర్ పక్కనే ఈ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంటుంది. అండ్ ఎంతో బాగుంటుందన్నమాట. అంతా క్యాన్వాస్ అండ్ పెయింటింగ్ టైప్‌లో అంతా ఒక సైన్స్ ఎగ్జిబిషన్ టైప్‌లో ఉంటుందన్నమాట. అండ్ ఎంత క్రియేటివిటీ అంటే ఒక్కొక్కళ్ళలో అసలు అది పెయింట్ చేశారంటే బిలీవ్ చేయలేనంత బాగా వేశారు. మాకైతే బాగా నచ్చింది అక్కడ పెయింటింగ్స్ అయితే. మీలో ఎంతమంది ఈ వీడియోకి కనెక్ట్ అవుతారో లేదో తెలియదు కానీ ఇక్కడ ప్లేస్ అయితే అసలు ఒక రివర్ ఒడ్డున ఇల్లులు ఉంటాయి. అసలు రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా మోస్ట్లీ ఇలానే బిల్డ్ చేసుకుంటారు ఇటు సైడ్. అండ్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ సన్సెట్ సన్ రైజ్ అయితే సూపర్ ప్లేస్ ఇది. అండ్ గాలి కూడా ఎలా అంటే ప్రతిసారి అసలు విపరీతమైన గాలి ఉంటుంది ఈ ఏరియాలో. చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది స్కీయింగ్ చేస్తూ ఉంటారు. అండ్ కయాకింగ్ చేస్తూ ఉంటారు. అండ్ మధ్య మధ్యలో మనకి వేవ్స్ వస్తూ ఉంటాయి ఫాస్ట్‌గా ఈవినింగ్ టైమ్స్‌లో. రివర్ సర్ఫింగ్ చేస్తూ ఉంటారు. అది చూస్తున్న కొద్దీ భలే ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద షిప్స్ కూడా వెళ్తూ ఉంటాయి. లక్కీగా ఆ టైంలో ఒక షిప్ వెళ్ళింది. నేను క్యాప్చర్ చేశాను. నేను పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోలో. అండ్ మీరు ఒకవేళ రిటైర్మెంట్ కనుక ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ప్లేసెస్‌లో ప్లాన్ చేసుకుంటారు? ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు రిటైర్మెంట్? నాకు కామెంట్ రూపంలో చెప్పండి కుదిరితే. సో ఇదే అనమాట ఆ షిప్. మోస్ట్లీ అసలు చూస్తుండగానే అంత పెద్దగా ఉంది. స్టార్టింగ్ అయితే స్లోగా వెళ్ళింది కానీ ఒక్కసారి మలుపు తిరగంగానే చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయిందనమాట. వితిన్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ స్పాన్‌లోనే చాలా లాంగ్ వెళ్ళిపోయింది ఆ షిప్. అండ్ చూస్తున్నారుగా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఈ లొకేషన్‌లో అయితే. మోస్ట్‌లీ మనకి సన్సెట్‌కి చైర్స్ అవన్నీ రెడీగా పెట్టుంటాయి. అండ్ ఇక్కడ టేబుల్స్ కూడా ఉంటాయి. మోస్ట్‌లీ ఇక్కడ ఫుడ్ పార్టీస్ అలా చేసుకుంటూ ఉంటారు. బట్ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే గ్రిల్ ఎలో లేదు. ఆల్రెడీ కుక్ చేసుకున్న ఫుడ్ ఇక్కడ తెచ్చుకొని తినొచ్చు కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి కుకింగ్ అనేది ఎలో లేదనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడుదైతే కాదు, లాస్ట్ సమ్మర్‌ది. అండ్ టైం దొరకలేదు ఇన్ని రోజులు ఎడిట్ చేయడానికి. సో ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. ఎలాగో సమ్మర్ వస్తుంది. మీరు కనుక ప్లాన్ చేసుకుంటే కెనడాలో ఉండి మాంట్రియల్‌లో కనుక మీరు ఉన్నట్టయితే ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. చాలా బాగుంటుంది ఫ్యామిలీ గెట్ టుగెదర్‌కి. అండ్ ఇక్కడే వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ స్పాట్స్ ఉంటాయి. యాజ్ నేను చెప్పినట్టు ఒకటి వచ్చేసి పార్టీ కన్వీనియంట్ హాల్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే యాపిల్ పికింగ్ కూడా ఉంటుంది. అండ్ మీకు కనుక ట్రెక్కింగ్ ఇష్టమైతే బై త్రూ వాకింగ్ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఒక 2.5 అవర్స్ అలా ఒక ఫారెస్ట్ రివర్ బేస్ చేసుకొని ఒక ట్రెక్కింగ్ ట్రైల్ ట్రాక్స్ ఉంటాయి. సో అక్కడ కూడా చేయొచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. వాటిని ఫీడ్ చేస్తూ మంచిగా అట్మాస్ఫియర్‌ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిందేంటంటే ఇక్కడ స్వింగ్ చేసే ఒక ఉయ్యాల ఉంటదనమాట. అంటే కూర్చునే చైర్ లాగానే ఉంటుంది కానీ స్వింగ్ అవుతూ ఉంటుంది. అదైతే భలే ఉంటుంది. సో నేను చెప్పాను కదా యాపిల్ పికింగ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇది యాపిల్ ఫార్మ్ అనమాట. అండ్ ఇక్కడ మనం కూడా పిక్ చేయొచ్చు. ఐ థింక్ ఇట్స్ $5 ఆర్ $15 అలా ఉంది. అండ్
ఒక 20-30 యాపిల్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఒక బాస్కెట్‌లోకి. సో, ఇక్కడ కామన్ అవి యాపిల్ పికింగ్ అనేది. అండ్ ఇక్కడ చూస్తుంటే ఎన్ని యాపిల్స్ కింద పడిపోయి ఉన్నాయో అసలు మన వాళ్ళైతే అసలు కొంచెం కూడా వేస్ట్ చెయ్యము. అట్‌లీస్ట్ పక్కన వాళ్ళకి ఇవ్వటమైనా చేస్తాము. బట్ ఇక్కడ వాళ్ళైతే నాకు తెలిసి దాన్ని అలా పిక్ అయిపోయిన కింద పడిన యాపిల్స్‌ని ఏంటంటే మోస్ట్‌లీ సెల్ చేసేంత వరకు సెల్ చేస్తారు. మిగతావి ఏంటంటే యాపిల్ జామ్ ఉంటుంది కదా! ఈ ఫార్మ్ వాళ్ళది ఒక బ్రాండ్ ఉంది. సో, వాళ్ళు జామ్స్ లాగా అమ్ముతూ ఉంటారు. సో, బ్రెడ్ మీద వాళ్ళు ఎక్కువ స్ప్రెడ్ చేసుకుంటారు కాబట్టి యాపిల్ జామ్‌కి యూజ్ చేస్తారు. మిగతా ఏవైతే కింద పడిపోయిన యాపిల్స్ ఉన్నాయో అసలు మాకైతే వాటిని చూడంగానే ప్రాణం ఒప్పలేదు. నేను చెప్పాను కదా! ఫంక్షన్ హాల్ అని చెప్పేసి కన్వీనియంట్ హాల్ అదే అనమాట. సో, యాపిల్స్ అయితే అలా చూస్తూ ఉంటే అబ్బా! అసలు కనీసం పిక్ చేసుకొని వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అనిపించింది. అండ్ అక్కడ పడింది కూడా ఫ్రీగా ఎవరిని తీసుకొనియ్యరనమాట. ప్రతిదీ మనం పే చేయాలి వాళ్ళకి. సో, యాపిల్స్ అయితే భలే ఉన్నాయి చూడటానికి. అండ్ ఇక్కడే పైన ఏంటంటే చర్చ్ లాగా ఉంటుంది. సో, డివోషనల్ ప్లేస్ కూడా అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ చిన్న లైట్ హౌస్ లాగా అండ్ సీనరీస్ అయితే అసలు చెప్పలేము. మల్టిపుల్ సీనరీస్ ఉంటాయి ఈ ప్లేస్‌లో. అండ్ మాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఈ లైక్ పెద్ద రివర్ వ్యూ ఉండటం ఒకటి అండ్ యాపిల్ ఫార్మ్స్ అండ్ ఏదైతే కూర్చోడానికి కన్వీనియంట్‌గా సిట్ అవుట్స్ చేశారో అవి కూడా చాలా సైలెంట్‌గా డీసెంట్ అట్మాస్ఫియర్‌లో ఉంటుందనమాట. అందుకని బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. అండ్ చూస్తున్నారు కదా! ఇక్కడైతే సన్‌సెట్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ మోస్ట్‌లీ అందరూ కయాకింగ్‌కి, బోటింగ్‌కి వెళ్ళిన వాళ్ళందరూ రివర్స్ వచ్చేస్తూ ఉంటారు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్‌లో మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మీకు కూడా బోర్ కొట్టినప్పుడు ఆ వీడియోస్ నిజంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. పక్కా ఆ విషయం మాత్రము. సో చూస్తున్నారుగా అప్పుడు యాక్చువల్‌గా సమ్మర్ టైమ్ కాబట్టి నైట్ అరౌండ్ 8:40 అలా అవుతుంది నైట్ టైమ్. ఇంక అందరూ వెనక్కి వచ్చేస్తూ ఉన్నారనమాట. కయాకింగ్ గానీ, స్కీయింగ్ గానీ అవి చేసేసి. సో ఇదనమాట వ్యూ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదంతా వచ్చేసి ఏంటంటే బ్రిడ్జ్ వ్యూ అనమాట. ఏదైతే మనం ఐలాండ్ లాగా ఉంటుంది ఇది మొత్తం ఈ ప్లేస్. సో ఐలాండ్‌లో ఒక పార్క్ అని చెప్పుకోవచ్చు. సో ఐలాండ్‌కి వెళ్ళటానికి ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చే వ్యూ ఇది. అండ్ వాటర్ అయితే ఎంత క్లీన్‌గా ఉన్నాయంటే నేను కుదిరితే యాడ్ చేస్తాను వీడియోలోనే. అసలు ఐ థింక్ షార్ట్ వీడియోస్‌లో కూడా నేను పెట్టి ఉంటాను ఇది వెళ్ళినప్పుడు. సో ఎంత ప్యూర్‌గా ఉంటాయో వాటరు. లోపల సీ షెల్స్ అంటారు కదా! అవి కనిపిస్తూ ఉంటాయి. అంత క్లీన్‌గా ఉంటాయి వాటర్. సో ఇంగో చూస్తున్నారు కదా! కింద ఎంత క్లియర్‌గా ఉన్నాయో. ఐ థింక్ వీడియోలో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు కానీ మాక్సిమం అయితే ట్రై చేస్తాను. అసలు ఇది వ్యూ అడుగున ఏమున్నాయో కూడా కనిపిస్తుంది. బట్ చాలా లోతు ఉంటుంది. ఇదనమాట నేను చెప్పిన బ్రిడ్జ్. సో ఐలాండ్‌కి కనెక్ట్ అయ్యే బ్రిడ్జ్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా రూల్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవ్వాలి. అండ్ 24/7 ఏంటంటే పోలీస్ వాళ్ళు అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న వెహికల్ ఏసుకొని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఫ్లవర్ పికింగ్ గానీ, లేదంటే వాటర్‌లో దిగాలి అని కానీ ఎలో లేదనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఎలో ఉంది. ఈ ఇయర్ అయితే లేదు. సో వాళ్ళు ఒకవేళ వెళ్ళాలని ట్రై చేసినా కూడా వాళ్ళొచ్చేసి లేదు ఎలో లేదు పైకి వచ్చేయండి అని చెప్పేస్తున్నారు. అండ్ ఇదొచ్చేసి ఏంటంటే నేను చెప్పాను కదా! పెట్రోల్ బంక్ అనమాట. వీటి కాస్ట్ ఏంటంటే బయట మాకు $165, $168 అలా ఉంది. ఇక్కడ 145 ఉంది. చూసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఫుల్ ట్యాంక్ చేసుకునే వాళ్ళైతే బానే సేవ్ చేయొచ్చనమాట. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. సో దట్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకు రాగలుగుతాను. అండ్ చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని.